ఈ కుర్రాడు ఒక చెట్టు యొక్క రూట్ను తవ్వాడు మరియు గులాబీ రంగు ఫలం చూశాడు. దాని నుండి నీటి బొట్లు కారుతున్నాయి. అది విషపూరితమైనదా కాదా అని అతను పట్టించుకోలేదు. అతను ఒక పెద్ద ముక్కను తినేశాడు. ఆ తర్వాత ఆహారం కోసం వెతకడానికి ఈ తెలియని ద్వీపంలో తన ప్రాణాలనే రిస్క్ చేశాడు. కాని అతను మరింత లోపలికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా అతనికి తెలిసింది, ఈ ద్వీపంలో వేల సంఖ్యలో స్మాల్ మంగూస్ నివసిస్తున్నాయని. ఇక్కడి నివాసులకు ఈ అపరిచిత అతిథి గురించి తెలిసినట్లు అనిపించింది, మరియు పై యొక్క వింత వస్త్రాలు అన్ని మంగూస్ దృష్టిని ఆకర్షించాయి. కాని పైకి అక్కడ నుండి త్వరగా బయటపడాల్సి ఉంది. అతను ఒక పెద్ద గోయి దగ్గరకు చేరినప్పుడు ఆలోచించకుండా దానిలో దూకాడు. పై ఎన్నో రోజులుగా నీరు తాగలేదు. ఆ అరుదైన స్వచ్ఛమైన నీటిని గుటగుట తాగాడు. అతనితో వచ్చిన పులి కూడా తనను తాను ఆపుకోలేక 3 రోజుల తర్వాత మొదటిసారి ఆహారం రుచి చూసింది. ఆ ప్రదేశం స్వర్గం కంటే తక్కువ కాదనిపించింది. అతను దేవుని ఈ దయకు చాలా కృతజ్ఞతలు చెప్పాడు. కాని అతను రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించినప్పుడు కొన్ని గంటల ముందు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న మంగూస్ ఇప్పుడు గుంపులుగా అడవిలోకి పరిగెత్తడం చూశాడు. అతనితో వచ్చిన పులి కూడా ఏదో ప్రమాదాన్ని గ్రహించి తీరంలో ఉన్న లైఫ్ బోట్ వైపు వేగంగా తిరిగి వెళ్ళింది. పైకి జంతువుల్లా ప్రమాదాన్ని గ్రహించే కల లేదు. కాబట్టి అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమైంది, ఎందుకు అందరూ ఇంత ఆందోళనలో ఉన్నారు అని. ఆ ప్రశ్నకు సమాధానం రాత్రి అయ్యాక తెలిసింది. రోజంతా స్పష్టంగా ఉన్న గోయిలో ఇప్పుడు వివిధ జంతువుల శవాలు తేలుతున్నాయి. మొదటిసారి పైకి భయంకరమైన పదం నిజంగా ఎలా కనిపిస్తుందో తెలిసింది. కాని అతని భయం ఇంకా పూర్తి కాలేదు. పై ఒక చెట్టు నుండి ఒక అడవి పుష్పాన్ని తీసినప్పుడు వెంటనే అతనికి పశ్చాత్తాపం కలిగింది. కాని ఆసక్తితో నిండిన పై దాని రేకులను తీసేసి చూశాడు. లోపల నుండి ఒక మానవ దంతం బయటకు వచ్చింది. పై నుండి చూసే ఈ ద్వీపం నిజంగా ఒక స్త్రీ శవం ఆకారంలో ఉందని చూసి ఆశ్చర్యపోయేవాడు. అతనికి ఆ రూపం చూడగానే భయమేసింది. అతను ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదని నిర్ణయించాడు. అవసరమైన వస్తువులను సేకరించిన తర్వాత అతను పులిని తీసుకుని మళ్లీ సముద్రంలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. 227 రోజుల పాటు అతను ఎలా బతికాడో అతనికి కూడా తెలియదు. కాని చివరికి అతను మళ్లీ భూమి మీదకు చేరాడు. ఇసుక యొక్క వేడిని అనుభవిస్తూ విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు పులి లైఫ్ బోట్ నుండి దూకింది. ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న కారణంగా అది సరిగ్గా నడవలేకపోయింది. అడవి అంచు వరకు చేరిన పులి ఒక క్షణం ఆగింది. తీరంలో పడి ఉన్నపై తన స్నేహితుడు తనను విడిచి వెళ్లడానికి సిద్ధంగా లేడని ఆలోచించాడు. కాని ఎవరికి తెలుసు, పులి కేవలం ఒకసారి నేరుగా ముందుకు చూసి వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి వెళ్లిపోయింది. కొన్ని గంటల్లో స్థానికులు పైని ఆ పరిస్థితుల్లో చూసి హెల్ప్ చేయడానికి వచ్చారు. అతను గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. బతికినందుకు కాదు, కాని 227 రోజుల పాటు తనతో ఉన్న పులి ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయినందుకు అతను బాధపడ్డాడు.